అంటే ప్రతిదీ కూడా మీకు చెప్పి చేసేవారండి ఆయన? చెప్పేసి ఏదైనా ఏదైనా చెప్పే కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా మీకు చెప్తారు. చెప్తాడు. ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు. ఆ, నువ్వుల పొడి ఇష్టం నువ్వుల పొడి. అన్నంలో. ఇప్పుడు ఇంక కూరలు మాంసం చేపలు అవి ఉండవు అతనికి. పచ్చళ్ళు నువ్వుల పొడి బాగా ఇష్టం. నూనె గానుగ నూనె ఉండేది కదా మాకు, ఆ నూనె అదే వేసుకొని. ఇప్పుడు కూడా బొంబాయిలో ఉండి నువ్వుల పొడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, తర్వాత చేగోడీలు చెగోడీలు. అతను తిండి. ఇంకేం పెట్టినా తిండు, ఒకటే ఎలాగో తింటాడు తినమని అన్నాను. అవే ఇష్టం, అవే పంపమంటాడు, అవే పంపుతాను నేను 3 నెలలకు ఒకసారి. ఇక్కడ నుంచి ప్యాక్ చేసి పంపిస్తారండి? ఏమేమి పంపిస్తారు? చెకోడీలు, చేగోడీలు, నువ్వుల పొడి, దెబ్బకాయ పచ్చడి. దెబ్బకాయ పచ్చడి 3 బాగా ఇష్టంగా తింటారా? బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఏ కూర ఉన్నా నువ్వుల పొడి, నువ్వుల పొడి ఉండాలి. కరివేపాకు, మునగాకు పొడి చేస్తాను, అది పంపుతాను. కొంచెం స్పూన్ వేసుకొని తినమ్మంటే చాలా మంచిదమ్మా, 2 నువ్వు వాడు అంటాడు నన్ను. ఇప్పటికీ జగన్నాథ్ గారు మీ వంటలు అంటే అంటే ఇంకా మీ చేతి నుంచి వచ్చేయన్నీ పంపించమంటారు ఇంతకీ? అంటే నువ్వుల పొడి, అమ్మ నువ్వుల పొడి పంపలేదు అని ఒకరోజు అంటే మా కోడలు నేను చేస్తానులేండి అన్నదట. చెయ్యి అయితే అన్నాడు. చేస్తే మా అమ్మ చేసిన దానిలో లేదేటి అంటే ఆవిడ అన్నదంటే ఎటకారంగా, మీ అమ్మ రోట్లో ఒడిసి దంచుతుంది, నేను మిక్సీలో వేస్తాను అంటే అందుకే రుచి తేడా వచ్చింది. తెలిసిపోద్ది. వాళ్ళ నాన్నగారు కూడా ఇతను మిక్సీలో వేస్తే పచ్చడి అని తెలిసిపోయేది అతనికి. మిక్సీలో వేసేసావేమమ్మా పచ్చడి, అందుకే రుచిగా లేదనేవారు. వాళ్ళకి రుబ్బురాయిని పెట్టి రుబ్బాల, ఈ అబ్బాయికి దబ్బాల. అందుకు నువ్వు ఎక్కడున్నావమ్మా అని అడుగుతాడు. ఇప్పుడు కొత్త పిల్ల ఉన్నానంటే నువ్వుల పొడి పంపమంటాడు. ఇక్కడ రోడ్లు అవి ఉంటాయి కదా, వాళ్ళకి లేవు. మా అబ్బాయి గారికి ఎమ్మెల్యే గారి దగ్గర లేవు. అందుకు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎప్పుడు భోజనాలు అవి మీటింగులు బాబాయ్ ఉండలేము అక్కడ. ఉంటారు అక్కడ. నువ్వుల పొడి పంపుతాను. అమ్మ చేతి వంట అమ్మ చేతి అంతే కదండి, తింటాడు, అదే ఇష్టం. అంటే ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఎక్కువ తినేవారు కదండి, అంటే చికెన్ మటన్ ఎప్పుడో తక్కువ. కాయగూరలు పచ్చళ్ళే. పచ్చళ్ళు కాయగూరలు పచ్చళ్ళు కూడా ఆవకాయ మాగాయ అన్ని రకాలండి. తీపావకాయ, తీపావకాయ తింటారండి ఎక్కువ? తీపావకాయ మరి ఇది తీపే కదా, దెబ్బకాయ పచ్చడి. దెబ్బకాయ కూడా తీపి ఉంటుంది, కొంచెం బాగా తీపి ఉంటుంది. బాగా తీపి మరి బాగా పులుపు కదా అని తీపి. తున్నించి తెప్పించాను మొన్న. ఆ దెబ్బకాయలు దొరక్క తున్నించి తెప్పించి పంపించాను పచ్చడి చేసి. ఆ ఒరుగులు చేసి ఉంచాను. మొన్న అయిపోయింది ఏటమ్మా అంటే ఇంకా కొంచెం ఉందామా, నేను ఫోన్ చేస్తాను అప్పుడు పంప. ఇక్కడ ఎవరు అది తెలీదు, వీళ్ళందరూ మరిగేశారు అది నువ్వుల పొడి తిని అని చెప్తున్నాడు అన్నమాట. శ్రీదేవి కూతుళ్ళు పక్కన ఉన్నారంట సినిమాలో. శ్రీదేవి కూతుళ్ళు పక్కనే ఆ అమ్మాయిలు వస్తుంటారంట. అంకుల్ ఇదేంటి అన్నారంట అన్నం తినేటప్పుడు. అంటే కూర్చోండి అది తిని చూద్దరు కానీ ఎటుదా అని పెట్టారంట. అప్పటి నుంచి నువ్వుల పొడి వచ్చిందా అంకుల్ అంటారంట ఆడను. అందరూ తినడం మరిగడ్డారమ్మా, అక్కడ లేదు నువ్వుల పొడి అదని. అందరూ అడుగుతారు పచ్చడి అదని. ఎక్కువే పంపుతాను. పార్సల్ చేస్తే 4,000 5,000 అవుద్ది. ఇక్కడ నుంచి పార్సల్ చేసి పంపించేస్తారు. పంపించేస్తాను. వచ్చినప్పుడు కూడా ఇలాంటివన్నీ చేయించుకుంటారండి మీ చేత? చెప్తాడు, అక్కడ ఉండే చెప్తాడు. ఇక్కడికి ఊరు వచ్చినప్పుడు? ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఏది ఇష్టమో తెలిసింది కదా, చేసేస్తాం. ఆయన వచ్చినప్పుడు ఎక్కువ తిండి బాగా తక్కువ. ఎంత ఇష్టమైన చిన్నప్పటి నుంచి అంతే, ఎక్కువ తిండు. అయితే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మరి ఊర్లో వాళ్ళు అందరూ వస్తూ ఉంటారండి ఇక్కడికి, జనాలందరూ? మా బాబాయ్ వచ్చేస్తారు. ముసలివాళ్ళు ముడగాళ్ళు అందరినీ ఇలా సందిరి పట్టుకుంటాడు. మా అమ్మ బాగున్నావా, అత్తయ్య బాగున్నావా అని. బాబోయ్ అన్ని దేశాలు తిరిగి అంత పెద్ద డైరెక్టర్ అయినా మమ్మల్ని మర్చిపోలేదంట. ఇక్కడ పుట్టి పెరిగాను కదా ఎందుకు మర్చిపోతానంటారు. అమ్మ బాబాయ్ ఎమ్మెల్యేని వదిలేస్తారు బొడ్డుపల్లి. మరి బొడ్డుపల్లి కదా చదువుకున్నారు వీళ్ళు. ఎమ్మెల్యే గారు నువ్వు దగ్గర ఇంటికి వచ్చి ఈ కుర్రాన్ని పట్టుకుంటారు.
ఉదయం 11 గంటల నుంచి 5 అయింది ఫోటో సెక్షన్ అతనితోనూ. ఈ ఎమ్మెల్యేను అనేసి గెలిచినాడే. ఈ సినిమా యాక్టర్ దొరకడానికి వాళ్ళు పట్టుకుంటున్నారు. ఉండరు కదా అని 5 అయిపోయింది అనమాట. పాపం భోజనం చేయలేదు, ఏం చేయలేదు. అందరినీ ఇలా వస్తుంటే ఇలా లాక్కొని ఫోటోలు తీసుకుంటుంటే భోజనం చేయలేదు బాబు అంటే, ఇదే భోజనం అమ్మ మరి అలా సంతోషిస్తారు కదా అని. 5 గంటలకి ఇంకా అన్నాడు, అమ్మ ఇక నాకు ఓపిక లేదు, నేను అలా లాడ్జింగ్కి పోయి పడుకుంటాను అన్నారు. అయితే వెళ్ళిపో, అక్కడ భోజనం పంపుతాలే అలాగే అన్నాను. అంటే అక్కడ చూడమ్మా సుబ్బారాయుడుపాలెం లోపల కట్టారు పెద్ద హోటలే, చాలా బాగుంటుంది అక్కడ. వచ్చినప్పుడు అలా అక్కడే మాకు వేస్తారు. అయితే మీకు రోజు ఫోన్ చేస్తూ ఉంటారండి? 2 రోజులకు ఒకసారి? రోజు కాదు కానీ 10 రోజులకు ఒకసారి. ఖాళీ ఉండాలి అతను, ఖాళీ అయితే చేస్తాడు, రాత్రిపూట చేస్తాడు. అడుగుతారు ఏం వండుకున్నావు, నేను తిన్నానా, ఏం తిన్నావమ్మా, ఏం కూర చేసుకున్నావు, ఎవరన్నా తోడున్నారా, తోడుంటే బాగున్నామ్మా, ఎంతైనా ఇచ్చేద్దామమ్మా, నీకు తోడు ఉండాలంటారు. ఉండలేదు బాబు, ఇన్నాళ్ళ నువ్వు చిన్నప్పుడులాగా ఉంటున్నారనుకున్నావా అనేది అన్న. నవ్వుతాడు, ఎవడో ఒకరు ఉండాలని. ఈ సోలార్ లైట్ ఇటే పోటీ మా ఎవరు పెట్టించారు బాబు? ఎమ్మెల్యే గారే. సీసీ కెమెరాలు అంటే ఒక్కదాన్ని పడుకుంటున్నాను, ఎవరు రమ్మన్నా రాలేదమ్మా. రారు, పని చేసి పోతారు కానీ పడుకుంది జీతం ఇస్తాం రమ్మంటే రాలేదు. పల్లెటూర్లు అలా తయారైనాయి.